హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. ఎలా ఉన్నారు అందరూ? చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కదా. అందరూ హాలిడేస్లో అందరూ బిజీగా మంచిగా ఊర్లోకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఐ హోప్ నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. యాక్చువల్గా మేమైతే ఇంకా కార్తికేయ బర్త్డే ఇంకా మా నాన్నకైతే ఐ సర్జరీ అయింది. సో హైదరాబాద్లో చేయించుకొని ఇంకా సడన్గా నేనైతే ఈసారి బర్త్డే హైదరాబాద్లోనే అనుకున్నాను. కాకపోతే ఇంకా సడన్గా అయితే ఖమ్మం రావాల్సి వచ్చింది. ఇంకా సో దానికి ఇంకా అక్క వాళ్ళని కూడా ఇంకా రమ్మని కార్తికేయ ఒకటే గోల, మీరు కూడా రండి అని చెప్పేసి ఇక్కడైతే ముందు రోజు బర్త్డే ముందు రోజు అయితే మేము బయటికి అయితే వెళ్ళామన్నమాట. అంటే కొంచెం కేక్ ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పేసి అలా బయటికి అయితే వెళ్ళాము. కార్తికేయ అమ్మ దగ్గరే ఉన్నాడనమాట ఇంట్లో. ఇంకా నేను గ్రీష్మ అయితే వాడికి డోరోమైన్ ఇష్టం, ఈ మధ్యలో ఇవే చూస్తున్నాడు కదా అని చెప్పేసి డోరోమైన్ అయితే సెలెక్ట్ చేసిందనమాట. ఇక్కడైతే ఇంకా మేము ఫస్ట్ అయితే జీవి మాల్కి వెళ్ళాము. అంటే ఏమన్నా బాగుంది, న్యూ స్టాక్ ఏమన్నా ఉంది చూద్దామని చెప్పేసి అలా వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా ఖమ్మంలో ఫేమస్ బేకరీ అంటే తాజ్ బేకరీ అనమాట. ఫస్ట్ వేరే బేకరీకి వెళ్ళాము, అంత నచ్చలేదు. అండ్ ఇక్కడైతే తాజ్ బేకరీకి వెళ్ళేసి ఇంకా ఇంటికి వచ్చేసి తందూరి ఆర్డర్ చేసుకొని తినేసామన్నమాట. ఇంక ఇక్కడ నైట్ ఏంటంటే ఇంకా వాడు కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి మేము ఏం చేసామంటే వాడిని ఎంత నిద్రపోవడానికి ట్రై చేసినా అస్సలు అవ్వట్లేదు అనమాట. అస్సలు నిద్రపోవట్లేదు, ఎంత యాక్షన్ చేస్తున్నాడు. ఇంక ఇక్కడ పడుకోరా అంటే పడుకోవట్లేదు. ఇంకా మేమైతే మెల్లిగా జస్ట్ అంటే అప్పటికి ఏం తీసుకురాలేదు. లాస్ట్ ఇయర్ ఉన్న అలా హ్యాపీ బర్త్డేది లైట్స్ కానివ్వండి, బలూన్స్ కానివ్వండి, అవైతే ఉంటే జస్ట్ సింపుల్గా పెట్టేసి ఇంకా 12కి అయితే లేస్తే మా బావ కాల్ చేశారు. సో మా బావతోనే మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా సింపుల్గా చాలా చిన్న కేక్ చాలు అని చెప్పేసి ఆర్డర్ చేశాము. ఇంకా మా గ్రీష్మ సర్ప్రైజ్ అసలు ఏంటంటే దానికి అసలు హాలిడేస్ లేవు, కాకపోతే కార్తికేయ బర్త్డేకి వచ్చింది 2 days ముందే. సో చాలా హ్యాపీ అది కూడా, ఎందుకంటే గ్రీష్మకి కార్తికేయకి కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ అన్నమాట. ఇంక ఇక్కడైతే హ్యాపీగా మంచిగా ఫుల్ ఫీల్ అయ్యాడనమాట. సో హ్యాపీ. ఇంక ఇక్కడ మార్నింగ్ లేవగానే మా అక్క అయితే పూజ చేసింది. ఆ రోజు మండే. సో మా అక్క అయితే పూజ చేసింది అనమాట. ఇంకా అదే వాడిని హారతి తీసుకో అని చెప్పేసి అంటున్నాము. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేసేసుకొని తిన్నాము. మండే కదా, సో స్పెషల్ అంటూ ఏం లేదు. యాక్చువల్గా సండే రోజు మా స్పెషల్స్ అన్నీ అయిపోయాయి. అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అసలు ఫుల్ ఉక్కపోత, రెడీ అవ్వాలన్నా అవ్వబుద్ధి అవ్వట్లేదు, అంత ఘోరంగా ఉంది. కాకపోతే వాడిని మళ్ళీ డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఇంకా వెళ్ళాలా వద్దా అనుకుంటూ సరేలే నరసింహస్వామి గుట్టకి వెళ్ళక చాలా డేస్ అయిందని చెప్పేసి ఇక్కడ ఫేమస్ ఖమ్మంలో స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా ఇది చాలా ఇయర్స్ అయింది అసలు మేము వెళ్ళక. సో వెళ్ళి సరే సోమవారం మంచిగా దర్శనం చేసుకుందాము అని చెప్పేసి వెళ్ళాము. మంచిగా అంటే చాలా మంచిగా దర్శనం అయింది. ఇంకా లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి నేనైతే తీయలేదనమాట. జస్ట్ పైన ఆ కొండ, ఆ గుట్ట అదంతా మాత్రమే తీశానమాట. సో చాలా మంచిగా అనిపించింది, ఎవ్వరు రష్ కూడా లేరు. సో మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. చూసారు కదా, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. సో చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కళ్యాణం చేస్తారు, పక్కనైతే అన్నదానాలు అవి చేస్తారనమాట. యాక్చువల్గా దీని పక్కన ప్లేస్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారని అయితే నాకు తెలీదు. ఇంకా మా కార్తికేయ మమ్మీ అక్కడ ఏముంటుందో చూద్దాం అని చెప్పేస్తే వెళ్ళి చూసాము. మంచిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడగలు చాలా ఉన్నాయన్నమాట. మంచిగా దండం పెట్టేసుకొని వచ్చేసాము. చూసారా ఎంత హైట్లో ఉందో. సో ఖమ్మం ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది కదా, అలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడైతే పెద్ద రావి చెట్టు కూడా ఉంది. ఇంకా నేను చూసి వచ్చిన తర్వాత మా అక్క గ్రీష్మ వాళ్ళు కూడా వెళ్ళారనమాట చూడడానికి. స్వామివారు ఉన్నారు అని చెప్పేస్తే ఇంకా వెంటనే మేమైతే విశాల్కి వెళ్దాము షాపింగ్కి అని అనుకున్నాము. కానీ అసలు ఆ ఎండకి ఎటు వెళ్ళలేక వెంటనే మళ్ళీ ఆటో మాట్లాడుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంట్లో ఇంక అమ్మ అయితే చెప్పాను కదా ఆ రోజు నాన్ వెజ్ తినము అని చెప్పేసి ఇంక అమ్మ పులిహోర అయితే చేసేసింది. కానీ మా కార్తికేయ ఊరుకుంటాడా, నాకు బిర్యానీ కావాలి, బర్త్డే అంటే స్పెషల్ బిర్యానీసే కదా అని చెప్పాడనమాట. ఇంకా ఆ రోజైతే ముంజలు కూడా తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఉండాలి కదా ముంజలు, మ్యాంగోస్ అట్లా. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మధ్యాహ్నం తినేసి కొంచెం ఇంకా ఏసీలో మంచిగా రెస్ట్ అయితే తీసుకొని
సాయంత్రానికి ఇంకా వీళ్ళైతే పిల్లలిద్దరూ కేక్ తీసుకురావడానికి అయితే బయటికి వెళ్ళారనమాట. ఇంకా వీడైతే ఫుల్ ఇంకా మేము బెలూన్స్ డెకరేషన్ కోసం ప్రిపేర్ చేసినవన్నీ కూడా ఇక మంచిగా ఆట ఆడుతున్నాడు. ఇక్కడ వీళ్ళైతే వీడిని సర్ప్రైజ్ చేశారు. యాక్చువల్గా కేక్ ఆర్డర్ ఇచ్చామని తెలుసు, కానీ ఏం కేక్ అసలు ఏంటి అనేది అయితే తెలీదు. చూసి అయితే ఒక రేంజ్లో షాక్ అయ్యాడనమాట. చాలా షాక్ అయ్యాడు. ఎంత బాగుందో వాడికి బాగా నచ్చింది. రియల్గా చెప్తున్నాను, కేక్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. తాజ్ బేకరీలో అన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పటిలా కాకుండా మేము డెకరేషన్ కూడా ఈసారి చాలా డిఫరెంట్గా చేసాము. అంటే ఈ ఐడియా అయితే మా అక్కదే అన్నమాట. సో ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా చేసాము. సో చాలా చాలా మంచిగా అనిపించింది. సో చాలా బాగా వచ్చింది డెకరేషన్ అది కూడా. ఇంకా పిల్లలు అయితే చాలా వరకు హాలిడేస్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి కొంచెం పిల్లలే ఉన్నారు. అస్సలు ఈ సమ్మర్కి ఎవరిని పిలవాలని కూడా అనిపించదండి. కాకపోతే వాళ్ళకి ఇంకా హుషారు కదా పిల్లలు ఉంటేనే. సో అలా అసలు మాకైతే ఆ ఉన్న 4-5 మెంబర్స్కే ఒక రూమ్లో మంచిగా ఏసీ వేసుకొని చేసుకున్నాము ఆ బర్త్డే అయితే. అలా జరిగిందనమాట. సో మీరు కూడా చూసేసేయండి. అలా అయితే మంచిగా అందరూ అయితే కేక్ తినిపిస్తున్నారు. కేక్ టేస్ట్ అయితే చాలా బాగుందని కార్తికేయ కూడా చాలా మంచిగా తిన్నాడు అనమాట. చెప్పాను కదా, చిన్న చిన్న పిల్లలు జస్ట్ 4 మెంబర్స్కే మాకు అసలు గడబిడ అయిపోయింది, అంత ఉక్కపోతుంది అనమాట. సో ఇంకా మా బాను అయితే వాడికి మంచి వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చింది. సో ఇంకా దాంతో వాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట. సో ఇంకా మంచిగా అయితే ఒక 2 రీల్స్ కూడా చేశాడు. డీజే టిల్లు మూవీలోంచి ఒక రీల్ అయితే చేశాడనమాట. అండ్ మా అక్క కూడా ఇద్దరు కలిసి మంచిగా రీల్స్ అయితే చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అమ్మ అక్క వీళ్ళైతే టిఫిన్స్ అయితే తింటారన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా మేము ముగ్గురము వాడు తింటారని చెప్పేసి ఇంకా రెడ్ బకెట్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని మంచిగా మేమైతే ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడైతే ఇంకా మేము పిల్లలందరూ పంపించేసిన తర్వాత హారతి ఇచ్చేసాము. మీరు కూడా చూసేయండి. మాట మీద నిలబడే మనిషివి కాబట్టి నువ్వు నిలబడా నేను వేస్ట్ తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో అనుకున్నవే నువ్వు డీజే టిల్లు. నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికో నన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళలో మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు, టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా నేనే మునగాల అని. అట్లుంటది మనతోని. చూసారు కదా, రీల్స్ అంత బాగా చేశాడు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనితా గద్వాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.